ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయు ఎంపీ స్థానాలలో కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నాయకులు అందరితోనూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాకినాడ పార్లమెంట్ పరిధి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయు ఎంపీ స్థానాలలో కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నాయకులందరితోనూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. కాకినాడ పార్లమెంటు పరిధి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. రైట్గా ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయు ఎంపీ స్థానాల్లో కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నాయకులందరితోనూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఏదైతే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం ట్రెండీగా మారిపోయింది. కాకినాడ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో ఉంటారో అని కూడా ప్రస్తుతం ఏదైతే హస్తినలో పర్యటన చేసినటువంటి చంద్రబాబు పవన్ ఏదైతే బీజేపీ నేతలను కలిసిన తర్వాత తాజాగా ఈ అంశం తెర మీదకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లుగా అయితే కొంత సమాచారం తెలుస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కలిసి బరిలో నిలవాలని ఇప్పటికే టీడీపీ జనసేన ఒక ఒప్పందం చేసుకోవడం, రెండు పార్టీల అధినేతలు ఇప్పటి వరకు పలుమార్లు అనేక సార్లు సమావేశాలు చేయడం, ఆ సీట్ల విషయంలో కూడా చర్చలు నడిచిన తర్వాత ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల చేసిన తర్వాత ఇంకా మిగిలిన సీట్ల వ్యవహారంపై ఒక క్లారిటీ తేవాలన్న ఉద్దేశం తర్వాత బీజేపీతో పొత్తులో భాగంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా హస్తినలోనే తిష్ట వేసి పూర్తిగా కూడా బీజేపీతో కూడా పొత్తుతో ముందుకెళ్లాలనే యోచనలో ప్రస్తుతం ఏదైతే పవన్ పోటీ ఎక్కడి నుంచి చేస్తారో, ఏ అసెంబ్లీ నుంచి చేస్తారని అనుకుంటున్న తరుణంలో ఒకసారిగా లోక్సభ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ కూడా ఆ వార్త అందరినీ ఒకవైపు
ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చాలా నియోజకవర్గాలు, తొలుత అసెంబ్లీ నియోజకవర్గాలు తెర మీదకు వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా పిఠాపురం అని ఒకసారి, తిరుపతి, అలాగే గాజువాక, భీమవరం అని రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇవేవి కాదని ఆయన ఇప్పుడు ఎంపీగా వెళ్ళబోతున్నారనే వార్త ఇప్పుడు ట్రెండింగ్ గా మారిపోయిన పరిస్థితి. టీడీపీ జనసేన ఏదైతే పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి కూడా పవర్ షేరింగ్ ఉండాలంటూ కూడా ఆయన ఆ పార్టీకి సంబంధించిన నేతలు అయితేనో ఫ్యాన్స్ కూడా గట్టిగా పట్టుబట్టిన పరిస్థితిలో, అయితే ఆయనకు మద్దతు ఇచ్చే నేతలు కూడా కొందరు ఇదే విషయంపై కూడా చాలా రోజుల నుంచి కూడా చర్చ నడుపుతున్న పరిస్థితులు. ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే గనక రేపు ప్రభుత్వం ఏర్పడితే ఎలా అనే చర్చ కూడా ప్రస్తుతం నడుస్తోంది తాజాగా. అయితే ఎలాంటి సమస్య రాకుండా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీపై దృష్టి పెట్టినట్లుగా అయితే అందరూ చెప్తా ఉన్నారు. ఎలాగో బీజేపీతో పవన్ కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా పొత్తులో ఉన్నామంటూ బీజేపీ నేతలు తాజాగా స్పష్టం చేసిన పరిస్థితుల్లో, అందులో భాగంగానే ఆయన గెలిపించే బాధ్యతను జనసేన, టీడీపీ తీసుకుంటే కనుక తర్వాత కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యతను అయితే బీజేపీ తీసుకుంటుంది. కాబట్టి దీనిపై మూడు పార్టీల్లోని ఈ అంశంపై ఎవరో కూడా వ్యతిరేకంగా లేని కారణంగా కాకినాడ నుంచే పవన్ పోటీ చేస్తారు. ఈ ప్రచారానికి బలం చేకూర్చడం కూడా పదే పదే పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి నియోజకవర్గంలో ఇప్పటికే పలు దఫాలుగా కూడా పర్యటన చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం కావడం, కేడర్ కూడా చర్చించడం, ఎక్కడా పోటీ చేయకుండా ఎక్కడ పోటీ చేస్తామనే విషయాన్ని ప్రస్తావించకుండానే ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ సెగ్మెంట్ కి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అన్ని వివరాలు కూడా ఆరా తీసుకోవడం, చర్చలు జరపడం, ఒక 3 రోజుల పాటు ఇక్కడే టెస్ట్ వేసి దీనిపై క్లారిటీ తీసుకోవడం, ఇక్కడ వార్డుల వారీగా సమీక్ష నిర్వహించడం, ముఖ్యంగా 28 వార్డుల్లో బలంగా ఉన్న జనసేన అభ్యర్థులు స్వయంగా 1-to-1 మాట్లాడటం. ఎందుకు కాకినాడ లోక్సభ స్థానం జనసేన పోటీ చేస్తున్నారు సేనాని అంటే, పోటీ చేసే అవకాశం ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్ల బలంగా ఉండే కాకినాడ సీట్ అయితే సేఫ్టీగా ఉంటుందని ఆయన భావించడం కూడా ఒక కారణంగా అయితే ప్రస్తుతం తెలుస్తోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా పర్యటించడం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై ఒంటికాల మీద లేవడానికి కూడా ఎన్ని రోజులు ఇదే కారణంగా అయితే తెలుస్తోంది. అయితే ఈ లోక్సభ పరిధిలో అసెంబ్లీ సీట్లో జనసేనకైతే ఖచ్చితంగా బలమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఆయన చేసినటువంటి సర్వేలో కూడా తెలియడం, అలాగే పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని కూడా తొలుత నుంచి నిర్ణయించుకున్న తర్వాత ఈ సార్వత్రికలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు అధికారం చేపట్టబోతుంది ఖచ్చితంగా అని కారణం చేతే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని ప్రధాని మోడీ వద్ద తనకు కూడా ప్రత్యేకించి పలుకుబడి ఉండడం, ఆయన ఒకవేళ కేంద్ర మంత్రి అయి ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడు అయి ఉండేవారు. అయితే ప్రజాబలంతో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా లోక్సభ బరిలో అయితే ఖచ్చితంగా దిగుతున్నారు. దానికి కారణం ఇదే అని కూడా తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రి పదవిపై కూడా ఆయన లోక్సభ బరిలో దిగిన తర్వాత మంత్రి పదవి కూడా ఖచ్చితంగా ఇస్తారని ఒక వార్త కూడా నడుస్తోంది. ముఖ్యంగా ఈ కాకినాడ కేంద్రంగానే జనసేన, వైసీపీ మధ్య రాజకీయం తొలుత నుంచి మొదలవుతున్న పరిస్థితులు. ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై పదే పదే విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో తిప్పికొట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకనొక సందర్భంలో నువ్వు ఎక్కడ నిలబడినా కూడా నీ బుద్ధి ప్రజలకు తెలుసు, నువ్వు ప్యాకేజీ స్టార్ అని అందరికీ అంటారని కూడా ఎమ్మెల్యే అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఒక సినిమా తీసుకుని మంచి ప్రొడ్యూషన్ తీసుకుని అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తే, వైసీపీ గుండాలందరికీ కూడా కాకినాడ నడిబొట్టు నుంచే చెప్తున్నాను, మీ పద్ధతి మార్చుకోండి, నాకు అవకాశం వచ్చిన రోజు, అధికారం వచ్చిన రోజు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని వీధి తన్ని తీసుకెళ్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా కూడా ప్రత్యర్థులపై చెలరైపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అన్నింటినీ క్రోడీకరించుకుని వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం ఎక్కువగా కనపడుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కొద్దిసేపట్లో మీడియా మీట్ కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎంపీగా పోటీకి సంబంధించి అంశంపై ఒక అధికార ప్రకటన కూడా చేసే అవకాశాలు అయితే కూడా మెండుగా అయితే కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అధికారిక ప్రకటన మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉంది. అయితే తొలి జాబితా రిలీజ్ చేయడంలో మొదలుకొని ఇప్పటి వరకు టీడీపీ, జనసేన ఒక కూటమి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని అనుకోవాలి. అయితే అధికార వైసీపీకి ఏమాత్రం ఊహకందని రీతిలో వ్యూహాలు రచిస్తున్న ఇరు పార్టీ అధినేతలు ముందు ఇంకా ఎటువంటి వ్యూహాలు రచిస్తారు, కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అధికార ప్రకటన తర్వాత కూడా రాజకీయంలో పెను మార్పులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అమ్మి థ్యాంక్ యూ.
ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయు ఎంపీ స్థానాల్లో కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నాయకులందరితోనూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. కాకినాడ పార్లమెంట్ పరిధి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. యామిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో తనదైన శైలిని అయితే ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడైతే మనం చూసినట్లయితే జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్యంగా కలవడానికి అయితే ముఖ్యంగా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం ఆయన పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రత్యేకంగా కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారంటూ కూడా ప్రచార మాధ్యమాల్లో అయితే ప్రస్తుతం అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే ఆయన కూడా దానికి అనుగుణంగానే కాకినాడలో 3-4 రోజుల పాటు అక్కడే ఉంటాం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ కేడర్ తోటి కూడా ఆయన మమేకం అవడం, ప్రతి ఒక్కరితో కూడా ముఖాముఖి మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన కానివ్వండి ఇతరత్ర అంశాల పైన కూడా ఆయన సుదీర్ఘంగా చర్చలు జరపడం, కౌన్సిలర్ స్థాయి వ్యక్తి నుంచి కౌన్సిలర్ స్థాయి కింద వ్యక్తులతో కూడా ఆయన మాట్లాడి అక్కడ ఏ విధంగా ఉంది, కాకినాడ పరిస్థితి ఏ విధంగా ఉంది, కాకినాడ పార్లమెంట్ పరిధిలో రూరల్లో కూడా ఏ విధంగా ఉందనే అంశాలను అయితే మాత్రం ఆయన పర్టికులర్ గా ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. నియోజకవర్గాల వారీగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయనే అంశాలపైన కూడా ఆయన నివేదిక తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. కాపు సామాజిక వర్గంతో కూడా జనసేన పార్టీకి అండదండగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో కేవలం కాపు ఓట్లే కాకుండా ఇతరులు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అంటే మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ పోటీ చేసినట్లయితే కంపల్సరిగా గెలుపు అనేది సునాయాసంగా ఉంటుందంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఆయన కాకినాడ పార్లమెంట్ నుంచి అయితే పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని 2 అంటే పిఠాపురం కానీ ఇటు భీమవరం కానీ ఈ 2 అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది. అంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ అయితే అటు పార్లమెంట్ కి ఇటు అసెంబ్లీకి రెండింటికి కూడా పోటీ చేస్తారు. కంపల్సరీగా ఏదో ఒక దాన్ని అయితే ఎంచుకుని అంటే గెలుపు ఓటములను బట్టి చూసుకుని తదనంతరం అంటే 2 చోట్ల కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారు. కానీ ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు సీఎం చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే వచ్చేటటువంటి సీట్ల విషయంలో కానివ్వండి రానున్నటువంటి రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే ఈయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తమ స్థాయిలో ఉన్నత స్థాయిలోనే ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే బీజేపీ పెద్దలు కూడా సలహా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ పెద్దల సలహా మేరకే ఈయన కూడా పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి. మొత్తం మీద అటు కాకినాడ పార్లమెంట్ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పోటీ చేస్తా ఉన్నారని మాత్రం క్లియర్ గా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పేరు చూడాలి ప్రకటన అనేది ఆయన ఏ విధంగా చేయబోతా ఉన్నారో ఆ సీట్ల విషయంలో ఆ సీట్ల ప్రకటన రోజే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేస్తారు కాబట్టి ఆ రోజునే వీటన్నింటికి కూడా చిక్కుముడి వీడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.